నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. ప్రస్తుతం మనము 112 సర్వే నెంబర్ కిష్టంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇదైతే ప్రాంతం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ప్లాస్టిక్ ప్లాంట్ పెడతామని చెప్పేసి మున్సిపల్ అధికారులు నిన్న కిష్టంపల్లి గ్రామస్తులు చర్చ చేయడం జరిగింది. గ్రామస్తులు అందరూ ఏకమతంగా ముక్తకంఠంతో ఖండించారు. పర్యావరణం పాడవుతుంది, గ్రామం దెబ్బతింటుంది, వద్దు అని అన్నారు. అయితే నిజంగా ఇక్కడ వాస్తవానికి ఎకరాల పైన ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు డాటా తీసుకొచ్చారు. ఏదైతే జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలం లేదు అనే దానికి వీళ్ళు ఒక సాక్ష్యం తీసుకొచ్చారు. మా గ్రామ పంచాయతీకి రావడం ఎందుకు, మీ దగ్గర ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి ఉంది అని వాళ్ళే రికార్డు చూపిస్తారు. అయితే ఇప్పుడు ఇది ప్రజా సమస్య, ఇంకోటి ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఉన్నతాధికారులకు, అలాగే మున్సిపల్ కమిషనర్కు, రెవెన్యూకు, జిల్లా కలెక్టర్కు సామాన్య ప్రజల మనం ఏమీ నిజమంటే ఇప్పుడు ఈ కొండను కొల్లగొట్టి చేయడం కన్నా వేరే ఆల్టర్నేట్ జాగా ఉంటే చూసుకోవడం ఉత్తమం అనేది. ఇంకొకటి పక్కలే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో నివసించేదంతా పేద ప్రజలే. తర్వాత పాలమూరు జిల్లాకు జడ్చర్ల మున్సిపాలిటీకి, వాటర్ బాలనగర్కు పందులు జడ్జలుగా మొత్తం తెచ్చేసిన విపరీతమైన వాసనకు, దోమల కాటుకు విపరీతం సుస్తులైనాయి. సుస్తులైన తర్వాత గ్రామంలో పెద్ద ఎత్తున మొత్తంలో అందరూ వచ్చి, ఇక్కడ రైతులంతా వచ్చి లొల్లి లేపి ఆ మిషన్లు మొత్తం ఇంతకుముందు గతంలో కమిషనర్ గారు ఇక్కడికి వచ్చాడు. ఈ అవతారి మొత్తం ఈ పొజిషన్ చూసి అంతా చూసి, సార్ మీరు ఇంతమంది చేసిరు కదా, మాకు ఇక్కడ వద్దే వద్దంటే, మాకు ఆల్రెడీ ఒల్లూరు రోడ్డుకు ఉంది, ఒల్లూరు రోడ్డుకు బ్రహ్మాండమైన స్థలం ఉందని చెప్పి ఆయనే గతంలో చెప్పించి మొత్తం సామాన్ తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడికి వెళ్ళి. ఇంకొకటి విషయం ఏంటంటే, మనకి ఇక్కడ గుట్ట మీద హైట్ మీద మిషన్లు పెడితే వాటర్ పడితే ఎక్కడ పోతే చక్కగా షెల్టర్కే పోతాయి. ఇప్పుడు ఆ షెల్టర్నే మొత్తం మదన ఏమైంది, ప్రతి దూళ్ళు, మేకలు అన్నీ మన ఇక్కడనే మదన అగ్రికల్చర్ ఆధారపడ్డలు చాలా మంది ఉన్నారు. కాకపోతే షెల్టర్కి వచ్చి నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోతాయి, మొత్తం ల్యాండ్ ఖరాబ్ అవుతాయి, మొత్తం దూళ్ళకు వాళ్ళకు పశువులకు కూడా సుస్తులు అవుతాయి, మనుషులకు సుస్తులు అవుతాయి. వాటర్ ఓపెన్గా వాటర్ ఫిల్టర్ అవుతుంటుంది, దాంట్లో పడ్డ అంత అది ఖరాబ్ అయ్యి. పక్కన డబుల్ బెడ్రూమ్ కూడా, ఇక్కడ పక్కన వెంచర్ ఉంది, విలేజ్కి దగ్గర ఉంది. అగ్రికల్చర్ మీద మా దాని ఆధారపడి చాలా మంది ఉన్నారు కాబట్టి మా దాని మొత్తం అడగ వద్దని ఊరు మొత్తం తీర్మానం చేసుకొని చెప్పడం జరిగినది. కాదంటే ఖచ్చితంగా అందరు పెద్ద ధర్నా వేసి కలెక్టర్ కట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ఊరు గ్రామస్తులు తీర్మానం చేసుకున్నాం. అందుకే మాకు ఇక్కడ వద్దని చెప్పి దయచేసి ఒప్పందం చేసుకుంటున్నాం. ఇదే విషయంపై మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు ఇక్కడ కిష్టంపల్లికి సంబంధించి. తన మనసులో మాట ఎందుకు అనుకున్నాం. చెప్పండి సార్, ఈ డంపింగ్ యార్డు, ఈ ప్లాస్టిక్ దీనిపైన ఇప్పుడు దీనివల్ల మా గ్రామానికి మొత్తం నష్టం జరుగుతుంది, డెవలప్మెంట్ ఆగిపోతుంది, పశువులకు నీళ్ళు దానికి కలుషితం అవుతుంది, మనుషులకు కూడా అన్ని. ఇంతకుముందు మొత్తం 10 ఏళ్ళు అనుభవించినాం మేము ఇక్కడ డంపింగ్ యార్డు. 10 ఏళ్ళు అనుభవించి మాకు ఈగలు, దోమలు, రకరకాల వ్యాధులు వచ్చినాయి మా గ్రామానికి. అప్పుడు బంద్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ చేస్తారంటే మా గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నాం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఇది గ్రామ పంచాయతీ ల్యాండా, మున్సిపల్ ల్యాండా? గ్రామ పంచాయతీ ల్యాండ్, మున్సిపల్ ల్యాండ్ కాదు. ఇప్పుడు మీకు కిష్టంపల్లి గ్రామం మున్సిపాలిటీలు అయితే కలవలేదు కదా సార్? మరి మున్సిపాలిటీ వాళ్ళు మీ గ్రామ పంచాయతీలకు ఎలా రాగలుగుతా ఉన్నారు? నిన్ను అడిగినాం. అది మాకు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ అని నేను చెప్తున్నాడు. మీ మున్సిపల్లో జాగా లేకపోతే మేము వచ్చి చూపిస్తామని చెప్పినా కూడా నేను కమిషనర్ అడిగినా కూడా నేను. ఇంకొకటి కమిషనర్ గారు ఏం రాసినంటే, బాదేపల్లి మున్సిపల్లో జాగా పొలం లేదని రాసిండు ఈరోజు న్యూస్లో. బాదేపల్లి న్యూస్లో పొలం ఉందని, ఇన్ని ఎకరాలు 300 ఎకరాలు ఉంది. ఏ సర్వే నెంబర్లో చెప్పండి, అది కూడా చెప్పండి. ఏ సర్వే నెంబర్ ఎంత ఉందో మీరే చెప్పండి క్లారిటీగా, ప్రజలకు తెలుస్తుంది కదా. సర్వే నెంబర్ ఇది సర్వే నెంబరు. సర్వే నెంబర్ 216లో 2 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 297లో 40 ఎకరాలు ఉంది. 300 సర్వే నెంబర్లో 2 ఎకరాల 22 గుంటలు ఉంది. 319లో 21 ఎకరా ఉంది. 347లో 4 ఎకరాల 2 గుంటలు ఉంది. 384లో 5 ఎకరాలు ఉంది. 409లో 7 ఎకరాల 23 గుంటలు ఉంది. 426లో 30 ఎకరాల 22 గుంటలు ఉంది. 477లో 20 ఎకరాలు ఉంది. 168లో 36 గుంటలు ఉంది. 226లో 12 ఎకరాల 8 గుంటలు ఉంది. 278 ఆల 7 గుంటలు ఉంది. 278 ఆల 7 ఎకరాల 20 గుంటలు ఉంది. 280లో 3 ఎకరాల 27 గుంటలు ఉంది. హలో అండి, నా పేరు రవి, కిష్టంపల్లి వాస్తవ్యం. సో యాక్చువల్గా రీసెంట్గా ఏం జరిగిందంటే, ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ విత్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి రీసెంట్గా ప్రపోజల్ తీసుకొచ్చింది. సో దానివల్ల యాక్చువల్గా మేము గ్రామ పంచాయతీ నుంచి ఏకగ్రీవంగా యునానిమస్ రిజల్యూషన్, అంటే ఇక అపోజిషన్ వద్దు అని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మా క్వశ్చన్ ఏంటంటే,
సో ఇక్కడ ఈ ప్రాంతం వచ్చేసి 3 ఎకరాలే ఉంది, ఓకేనా. 3 ఎకరాలు, దాని పక్కన ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఉంది, ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంది మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఉంది, ఈడ వాటర్ చెరువు ఉంది, తాగునీటి చెరువు ఉంది. ఇవన్నీ కల్టివేటెడ్ ల్యాండ్స్, ఓకేనా. మీరు ఆ ప్లాంట్ చేయడం వల్ల ఏమొస్తాయి, యాక్చువల్గా మైక్రో ప్లాస్టిక్స్ అని రిలీజ్ అవుతాయి బయటికి రిలీజ్ అయినప్పుడు అది హెల్త్ పైన సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఊపిరి తీసుకోవడం సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల మా ఊరు ప్రజలందరూ కలిసేసి యాక్చువల్లీ ఇక్కడ పక్కన గుడి కూడా ఉంది, ఆ డంప్ యార్డ్ చేసేసి ఆ గుడి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఈ డబల్ బెడ్రూమ్లకి ఇదంతా ఏంటంటే కంప్లీట్ పొల్యూట్ అయిపోతుంది. సో ఇదంతా కంప్లీట్ అంటే ఇక వినియోగానికి పనికి రాకుండా అన్నట్టు అయిపోతుంది. సో ఈవెన్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే దానికి ఒక లిస్ట్ ఆఫ్ ప్రపోజల్స్ పంపించినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏ ల్యాండ్స్ ప్రపోజల్ పెట్టింది. సో ఇదే ల్యాండ్కి ఎందుకు వచ్చింది, ఓకేనా. ఇది ఎట్లా ఆరెంజ్ కేటగిరీ కిందకి వస్తుంది ఇది, ఓకేనా. ఆరెంజ్ కేటగిరీకి అట్లీస్ట్ 500 మీటర్స్ అవే ఉండాలి, ఓకేనా. 500 మీటర్స్ ఇక్కడ ఉన్నాయండి, ఒక 50 మీటర్స్ కూడా లేవు, ఇన్లే ఉన్నాయి. దగ్గర 600 కుటుంబాలు ఉంటాయి, ఓకేనా. అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే గవర్నమెంట్ ల్యాండ్స్ ఈరోజు కమిషనర్ గారి స్టేట్మెంట్ చూసినాం. సో మాకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్ లేవు చుట్టుపక్కల అని చెప్పేసి చెప్తారు. సో ఇది గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఒకటి 22A కింద ఉన్న ల్యాండ్స్ దగ్గర అరౌండ్ 200 ఎకర్స్ ప్లస్ ల్యాండ్ గవర్నమెంట్ సర్ప్లస్ ఉంది, ఓకేనా. అక్కడ ఎక్కడ లేని దగ్గర వెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి. కాకపోతే మున్సిపాలిటీ వచ్చేసి గ్రామ పంచాయతీ పైన పెత్తనం ఏంటండి, యాక్చువల్గా అంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే జీవనోపాధి ప్రాబ్లం, ఓకేనా. లైక్ పశు సంపద, ఓకేనా, మత్స్యం, ఈవెన్ చెరువుల చేపలు కూడా ఉన్నాయి, ఓకేనా. ఈడ గుంటూరు నివసిత ప్రాంతాలు ఇవన్నీ. సో దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అంటారు సార్ గారు నిన్న ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే క్లస్టర్ ఏర్పాటు అవుతుంది. సో ఒకవేళ క్లస్టర్ ఏర్పాటు అవుతుంది, సో క్లస్టర్ అంటే ఇప్పుడేంటి మహబూబ్ నగర్, భూత్పూరు, ఈ జడ్చల్ల, పోలేపల్లి కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. సో క్లస్టర్గా ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి యాంపుల్ ల్యాండ్స్ ఉంటాయి, ఓకేనా. ఓన్లీ జడ్చల్లనే 200+ ఉంది, ఓకేనా. అసలు నిర్మానుష ప్రాంతాలు చాలా ఉంటాయి, ఎవరికి ఇంపాక్ట్ కానీ అక్కడ సైడ్ చేసి చేయండి. ఒక ప్లాస్టిక్ని క్లోజ్ సర్క్యూట్లు వేసేసి ఎట్లా ఫిల్టర్ చేశారండి, నార్మల్గా అడుగుతున్నా, ఓకేనా. హెవీ మెటల్స్ ఉంటాయి, దాన్ని యాక్చువల్గా ఒక వాటర్ బాటిల్ క్లీన్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేయాలంటే హెవీ మెటల్స్ ఖచ్చితంగా సాల్వెంట్స్ వాడాలి. ఆ సాల్వెంట్స్ ఎక్కడ తీసుకుపోతారు, ఖచ్చితంగా సాయిల్లోకి వెళ్ళాలి. సాయిల్కి వెళ్ళినప్పుడు అది ఫర్టిలిటీ పోతుంది. ఆల్రెడీ మిషన్ భగీరథ క్లీన్ అయిన నీళ్ళే చెరువులోకి రావడం వల్ల దానివల్ల ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది పోతుంది, ఓకేనా. మీరు చూసుకుంటే పంటలు కూడా సరిగా వండట్లేవు, దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇదే విషయము, ఓకేనా. ఇప్పుడు సెజ్ దగ్గర ఓపెన్ ప్లేసెస్ కూడా ఉంటాయి, అక్కడ కూడా వేసుకోవచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్, అక్కడ కూడా వేసుకోవచ్చు. ఈవెన్ ఒక కార్పొరేట్ సంస్థ ఏది అరబిందో లాంటి ఇష్యూసే ఈవెన్ మన ఎమ్మెల్యే గారు ఫైట్ చేయాల్సి వచ్చింది, ఓకేనా. ఈవెన్ ఎమ్మెల్యే కూడా పోయేసి మీరు బయటకి ఇడుస్తారు, దానివల్ల కాలుష్యం వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈ ఊర్లో పెడితే ఈవెన్ గవర్నమెంట్ కూడా రన్ చేయట్లేదు, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి అది ప్రైవేటైజేషన్కి ఇస్తుంది, ఓకేనా. ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటారు. సో దానివల్ల వచ్చే ఇంపాక్ట్కి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు. గతంలో కూడా కమిషనర్ గారికి, చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. 1 year నుంచి ప్రాసెస్ చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ డంపింగ్ యాడ్ చేస్తాము, అది చేస్తామంటే కూడా మేమంతా మా కౌన్సిలర్, ఇక్కడున్న డబుల్ బెడ్రూమ్లో యువకులు అందరం కలిసి అడ్డుకోవడం ఆ రోజే చెప్పడం జరిగింది, వద్దని చెప్పడం జరిగింది. అయినా మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఇబ్బందికి గురి చేయాలని చూస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఆల్రెడీ డంపింగ్ యాడ్ ఉండే, ఆ డంపింగ్ యాడ్ కూడా ఇబ్బంది కలుగుతుంది, పొల్యూషన్ వస్తుంది అని చెప్పి గతంలో లక్ష్మణ్ సార్ గారితో చెప్పడంతో ఆ లక్ష్మణ్ సార్ ఇక్కడ తీపిచ్చి కవర్పేట ఉన్న గవర్నమెంట్ ల్యాండ్కి అక్కడ మార్చడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నారో మాకైతే అర్థమైతే లేదు. దాని నుంచి ఇక్కడ జనాలకు ఇబ్బంది, పొలాలకు ఇబ్బంది, ఇక్కడ ఉన్న వాటర్కి ఇబ్బంది. దాదాపుగా 565 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. దాని పక్కన చిన్న చిన్న ఇండ్లు 400 ఇండ్ల వరకు అక్కడ ఉన్నారు. దాదాపుగా 1000 కుటుంబాలు నివసించే ఏరియా ఉంది కాబట్టి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దాదాపుగా జడ్చర్ల కాన్స్టెన్సీకి బాల్నార్ కావచ్చు, రాజపూర్ కావచ్చు, మిర్జిల్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, ఇక్కడ ఉన్న మరికల్ దగ్గర కూడా తిమ్మపేట కూడా ఇదే వాటర్ పోతుంది. ఇక్కడ చిన్నగా అవి పొల్యూషన్ అయ్యి ఇబ్బంది కలిగి రోగాలకు పబ్లిక్ జనాలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి కోరుతున్నాం. ఇది ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు ఇవి అందరూ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ల్యాండ్ ఆక్యుపై చేయొద్దని చెప్పేసి మరి అందరి తరఫున కోరుకుంటున్నాము. ఇలాగ ఇస్తే కిష్టంపల్లి గ్రామస్తుల తరఫున, అలాగే ఇక్కడున్న యువకులమ్మ మున్సిపల్ తరఫున, ఈ ఏరియా ఉన్న నిమ్మాయగడ్డ ఇక్కడున్న యువకులు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనకాడమని చెప్తున్నాం.
నగర్కు వాటర్ వెళ్ళే ఫెసిలిటీ ఇక్కడనే ఉంచింది కాబట్టి మైక్రో ప్లాస్టిక్ గాల్లో వెళ్ళి ఆ ప్లాస్టిక్లో కలసడం వల్ల తాగునీటి నీళ్ళు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్య వచ్చేసి కుటుంబాలే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాగే ఆ ప్లాస్టిక్ రీసైకిల్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా కెమికల్ కానీ ఏదైనా ఉంటే శుద్ధి చేసేటప్పుడు అది భూమిలోకి వాటర్ వదిలితే పక్కలే చెరువు ఉంది కాబట్టి ఈ పర్యావరణం ఈ చెరువు పాడైతే చెరువులో వాగులు గొర్రెలు మేకలు అలాగే చెరువు మీద ఆధారపడే వ్యవసాయ పొలాలు కూడా పాడైతాయని గ్రామస్తులు చేస్తారు. ఇంకా మీదటన్నా ప్రభుత్వ అధికారులు ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉంటే చూసుకొని ఈ డంపింగ్ యార్డు వేరే దగ్గరికి తరలిస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇదే విషయం పైన జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ అలాగే జడ్చర్ల తహసీల్దార్ని కూడా JCL న్యూస్ టీవీ వాళ్ళతో వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మరిన్ని వార్తా విశేషాల కోసం JCL న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నిజం ఆగదు, తప్పు దాగదు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులున్నా ముందుకు రావడానికి JCL టీవీ వెనకాడదు.